హరిశ్చంద్రుడిగా ఆయా పాత్ర పోషణలో ఒదిగిపోయి ఆ పాత్రలకు ఆయనే సాటి మేటి అని వేనోళ్ల ప్రశంసలను పొందిన అతి కొద్ది మంది పౌరాణిక నటులలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒకరు. తెలుగువారికి సొంతమైన పద్య వైభవాన్ని దశ దిశలా చాటి పద్యాన్ని తన జీవితంగా చేసుకున్న ధన్యజీవులు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాథుడు, సత్యహరిశ్చంద్ర తదితర నాటకాలలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు గొంతులో 50 ఏళ్ల క్రితం కంగుమని మోగిన పద్యాలు కేవలం తెలుగు ప్రజల హృదయాలను రంజింపచేయడమే కాదు, క్రమక్రమంగా యావత్తు భారతదేశం అంతటా ధ్వనించి ప్రపంచమంతటా ప్రతిధ్వనించి ఖండాంతరాలలో తెలుగు పద్య ఖ్యాతిని దశ దిశలా చాటాయి. ప్రభుత్వ నంది అవార్డుతో పాటుగా ఎన్నో ప్రముఖ కళా సంస్థలు వీరికి అత్యున్నత పురస్కారాలను ఇచ్చి గౌరవించుకున్నాయి. శ్రీగానాంధ్ర సంస్థ వారు నట భారతి బిరుదును ప్రదానం చేశారు. నట విరాట్, గాన గంధర్వ బిరుదాంకితులు వీరు. మన తెలుగు నటులకే కాదు, ఈనాటికి ప్రతి సంవత్సరం కొద్ది నెలల పాటు విదేశాలలో పెద్దలకు చిన్నారులకు సులువైన రీతులలో పద్యనాటక శిక్షణను కొనసాగిస్తున్న నిత్య కృషి వలుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆశయాలన్నీ ఫలించాలని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు రంగస్థలానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈరోజు అంటే 11/8/2022 నాడు శ్రీ ఎంవి రామారావు 12వ రంగస్థల పురస్కారాన్ని హైదరాబాదు త్యాగరాయ గానసభ సుబ్బారావు కళావేదికలో అందించడందుకు ఎంతో ఆనందిస్తున్నాము. తరువాతి పురస్కారము లంకా లక్ష్మీనారాయణ గారికి, వారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోస్తుగా కోరుతున్నాము. వీరికి లంకా లక్ష్మీనారాయణ గారి శ్రీమతి అయినటువంటి కృష్ణకుమారి గారిని కూడా వేదికపై ఆసీనులు కావాల్సిందిగా, వారితో పాటు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీరికి ఎంవి రామారావు గారు మరియు శ్రీమతి మాల్యాల హైమవతి కళా పురస్కారం 2020 దానికి సంబంధించినది లంకా లక్ష్మీనారాయణ దంపతులకు ఇవ్వడం జరుగుతోంది. లంకా లక్ష్మీనారాయణ గారి గురించి కొన్ని సుప్రసిద్ధ పరిచయ వాక్యాలు విందాం. డాక్టర్ లంకా లక్ష్మీనారాయణ గారు ప్రఖ్యాత రంగస్థల టీవీ రేడియో కళాకారులు, ప్రముఖ సాంస్కృతిక కళా సంస్థ యువ కళావాహిని అధ్యక్షులు, సచివాలయం న్యాయశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. గత 50 సంవత్సరాలుగా ఎన్నో సాంఘిక చారిత్రాత్మక నాటకాలలో పలు పాత్రలను పోషించి అందరి మన్ననలను పొందిన కళాకారులు. 1/5/1950 సంవత్సరంలో కాకినాడలో జన్మించారు. శ్రీమతి లంక వెంకట సుబ్బారావు నరసమాంబలు వీరి తల్లిదండ్రులు. అమెరికా, మారిషస్, సింగపూర్ దేశాలలో పర్యటించి స్వామి వివేకానంద నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. స్వామి వివేకానంద, మేఘన, శివలీలలు, భక్త రామదాసు, తులసి తీర్థం ఇలాంటి పలు నాటకాలు వీరికి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. అద్భుతమైన గళంతో వ్యాఖ్యాతగా, కార్యక్రమ నిర్వాహకుడిగా లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ లంక లక్ష్మీనారాయణ గారు నంది నాటకోత్సవాలకు న్యాయమూర్తిగా వ్యవహరించి ప్రతిభకు పట్టం కట్టారు. సామ్రాట్ అశోక్, విక్రమాదిత్య, అప్పాజీ, స్వామి వివేకానంద వంటి చారిత్రాత్మక నాటకాలలో ఒకే ఒక్కడు, శివలీలలు, ఈ తరం కథ మొదలైనవి, ఇంకా టీవీ సీరియల్స్లోనూ విభిన్నమైన పాత్రలను పోషించి తన అద్భుతమైన నటనతో జీవం పోశారు.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఒకే ఒక్కడు సీరియల్లో 36 ఎపిసోడ్లలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు. కళా కౌస్తుభ, కళా వాచస్పతి బిరుదులను పొందిన వీరు ప్రభుత్వం నుండి, ప్రముఖ కళా సంస్థల నుండి ఎన్నెన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ లంక లక్ష్మీనారాయణ గారి సంకల్పాలన్నీ నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు రంగస్థల కళారంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈ రోజు అంటే 11/8/2022 గురువారం నాడు శ్రీ ఎంవి రామారావు, శ్రీమతి మాల్యాల హైమవతి కళా పురస్కారంను సగర్వంగా అందిస్తోంది హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో. ఇప్పుడు ఇంద్రగంటి జానకి బాల గారికి పురస్కార ప్రదానము. వీరికి ప్రఖ్యాత పౌరాణిక నటులు, పురాణ ప్రవచకులు, సామాజికవేత్త శ్రీ మాల్యాల వియ్యరాజు, శ్రీమతి మాల్యాల దత్తమ్మ సాహిత్య పురస్కారం 2020 సంవత్సరానికి గాను అందజేయడం జరుగుతోంది. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు కథ, నవల రచయిత్రిగా, కవయిత్రిగా, సంపాదకురాలిగా, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణిగా సుప్రసిద్ధులు. డిసెంబర్ 4వ తేదీ 1945 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. భర్త శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సుప్రసిద్ధ సాహితీవేత్త. 6 కథా సంపుటాలను, 12 నవలలను, ఒక కవిత్వ సంకలనాన్ని వెలువరించారు. రాగపల్లకి, మాతృబంధం, సజల నేత్రి, కనిపించే గళం, పంజరం, కోరిన మనిషి, నిజానికి అబద్ధానికి మధ్య, నీలిరాగం వంటి నవలలు, సినీ నేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం కొమ్మా కొమ్మా కోయిలమ్మ ప్రచురించారు. లలిత గీతమాలిక, శివాక్షరమాల పాడి క్యాసెట్లుగా విడుదల చేశారు. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాలగారు పలు సావనీర్లకి, పుస్తకాలకు, సంకలనాలకు, అమెరికా తెలుగు కథలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ప్రముఖ నటి శ్రీమతి భానుమతి రామకృష్ణ, జయలలిత, స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖుల జీవిత చరిత్రలు రచించారు. సాహిత్య సంగీత రంగాలలో అపార కృషి చేసిన జానకి బాల గారికి పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథా రచయిత్రిగా రంగజ్యోతి పురస్కారము, జ్యోత్స్నాపీఠ పురస్కారాలు వరించాయి. శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారి సంకల్పాలని నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు సాహిత్య రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఈ రోజు 11/8/2022 గురువారం నాడు మాల్యాల వియ్యరాజు, మాల్యాల దత్తమ్మ సాహిత్య పురస్కారాన్ని సగర్వంగా అందిస్తోంది త్యాగరాయ గానసభ హైదరాబాదు కళా సుబ్బారావు కళా వేదికలో. తరువాత నాలేశ్వరం శంకరం గారికి పురస్కార ప్రదానం. వారిని వచ్చి ఆ ప్రత్యేక ఆసనంలో ఆసనులు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ నాలేశ్వరం శంకరం గారు ప్రఖ్యాత రచయిత్ర, చలం భావనకు కన్వీనర్, తెలంగాణ రచయితల వేదికకు ఉపాధ్యక్షుడు, రచయితల వేదిక సోయి పత్రిక సంపాదకులు, తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు. వీరు తొలి రోజుల్లో 4-5 కథలు రాసిన కవిత్వానికి, కవిత్వ విమర్శకే జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఈయన నిబద్ధ కవి. శ్రీ నాలేశ్వరం శంకరం గారు దాదాపు 3 సంవత్సరాల పాటు వారం వారం మూవీ ముచ్చట్లు శీర్షికను పత్రికలు నిర్వహించారు. వివిధ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక ఉద్యమ వైతాళికుల ఇంటర్వ్యూలు చేశారు. ఒక మాసపత్రికలో అద్దంలో ఆకాశం శీర్షికన సాహిత్య కాలమిస్టుగా శ్రమించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం పిహెచ్డి విద్యార్థులకు సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థుల ఆధునిక కవిత్వంలో వీరి కవిత, బిఏ విద్యార్థుల సాహిత్య పాఠ్యాంశాలలో ఒక పాఠ్యాంశం టెక్స్ట్గా ఉంది. నాలేశ్వరం శంకరం గారికి ప్రతిష్టాత్మకమైన
ఫ్రీ వెర్స్ ఫ్రంట్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవిత సంపుటం అవార్డు, సినారే అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, సహృదయ సాహితీ, పులికంటి సత్కృతి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, అల్లూరి సీతారామరాజు సాహిత్య కళాపీఠం అవార్డు, శ్రీశ్రీ కాళోజీ స్మారక పురస్కారం, ఇంకా ఇతర సాహిత్య అవార్డులు, జీవన సాఫల్య పురస్కారాలు, ఇలా ఎన్నెన్నో వీరికి లభించాయి. ఓ కవిత అంటూ నన్ను కడతీర్చేది కవిత్వమే అని భావించే శ్రీ నాళేశ్వరం శంకరం గారు సంకల్పాలన్నీ నెరవేరాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రగాఢంగా కోరుకుంటూ, వారు సాహిత్య రంగానికి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ 11/8/2022 గురువారం నాడు మాలియల వియ్యరాజు, మాలియల దత్తమ్మ సాహిత్య పురస్కారాన్ని సగర్వంగా అందిస్తోంది. త్యాగరాయ గారి సభ, హైదరాబాద్ కళా సుబ్బారావు కళా వేదికల్లో. పురస్కారాల ప్రదానం పూర్తయింది. ఇప్పుడు గ్రూప్ ఫోటో అండి. పురస్కార గ్రహీతలతో పాటు అతిథులతో పాటుగా గ్రూప్ ఫోటో. అవి కూడా తీసుకురండి. అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ దండ అవి కూడా. అవసరం ఉందండి, అవసరం లేదు. పురస్కార గ్రహీతలు తెలియదు అంటే ఇది లైవ్ లో వెళ్తోంది కదా. లంక లక్ష్మణ చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చుగా. వాళ్ళు కూడా గుర్తించడం కోసం అవి వేసుకోమంటున్నాము. నా మిత్రుడు లంకా లక్ష్మణ బాగా క్లోజ్ ఫ్రెండ్, అందుకని ఆ చదువుతూ ఉంటున్నాను. చిరు సత్కారం రమణ గారు, అంటే ఈ సంస్థ అధ్యక్షులు రమణ గారు. ఇదండి ఈనాటి పురస్కారాల గ్రహీతలు అందరూ కూడా, ముఖ్య అతిథి ఇతర అతిథులతో పాటుగా.